జనవరి 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా 2026 సంవత్సరానికి స్వాగతిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో, అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వెలివిరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కర్కాటక రాశి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని కేటగిరీస్ని స్టార్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్త్రీల వరకు, గృహిణుల వరకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి, సంతాన సంబంధమైన విషయాలు, ప్రయాణాలు, ప్రాపర్టీ సంబంధం, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. సో చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా ఈ మాసంలో ఏదైనా మార్పు ఉందా అంటే కర్కాటక రాశి వారికి 6వ స్థానంలో 4 గ్రహాలు ఉంటాయి 13 వరకు. 13, 14, 16, 17 తేదీలలో 4 గ్రహాల యొక్క మార్పు అనేది 7వ స్థానంలోకి మకరానికి రాబోతుంది. కర్కాటకానికి ఏంటయ్యానంటే 7వ భావం యాక్టివేట్ అయిపోతుంది స్థానం 13 నుండి. ముఖ్యంగా 13వ తారీఖున శుక్రుడు మీకు కర్కాటకానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడు 13వ తారీఖున మకరానికి వస్తాడు. సూర్య భగవానుడు 14న మకరానికి, మకర సంక్రాంతి ఆరంభమవుతుంది. కుజుడు కూడా 16వ తారీఖు, బుధుడు 17, శుక్ర, బుధ, కుజ, రవి, ఈ 4 గ్రహాలు కూడా మకరంలోకి వస్తున్నాయండి. అంటే 7th హౌస్లోకి వస్తాయి. 7వ స్థానం అంటే ఏంటి? జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, అంటే లీగల్ బాండేజ్, వివాహము, పబ్లిక్ సంబంధాలు. కావున 12 నుండి అంటే దాదాపుగా సంక్రాంతి పండుగ నుండి జనవరి 20 మధ్య కొత్త వాళ్ళని కలవటం, అంటే కొత్త పీపుల్ని కలుస్తారు. పాత స్నేహితులతో రీకనెక్ట్ అవ్వడం ఎక్కువగా ఉంటుందండి. మనం సహజంగా చూస్తే తెలుగు ప్రాంతంలో సంక్రాంతి కదా, జాయిన్ అవుతారు, అందుతో ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటారు. ఈ సమయంలో మంచి వాళ్ళ సాంగత్యం, అంటే మంచి నిజాయితీ అయినటువంటి వారు, నమ్మదగిన వారుతో కలవటం వల్ల స్వీట్గా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. దుర్జనుల సాంగత్యము అంటే ఈర్ష్య ఉండేవాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది, వారి గర్వం ఎక్కువ ఉంటుంది, మాయగాళ్ళు. సో ఇలాంటి వారితో దూరంగా ఉంటే మేలండి. సో పేరు చెడిపోతుంది, ధనం నష్టం అవుతుంది కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండండి. మరి ఆర్థిక స్థితి, మిత్రుల పరిచయాలు, సో పరిచయాల ద్వారా ఆర్థికంగా సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, సహాయము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం కొంచెం అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశికి గురుగ్రహము 12th హౌస్లో ఉండటం వల్ల వక్రించిన స్థితిలో ఉంది కాబట్టి కొన్ని తప్పించలేని ఖర్చులు కూడా ఉంటాయండి. సో తప్పించడం బై డిఫాల్ట్గా వస్తాయి, చేయాల్సిన ఖర్చులు. హాస్పిటల్ 12th అంటే ఖర్చు, హాస్పిటల్, హెల్త్, ట్రావెల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హాస్పిటల్ పరంగా, చదువు పరంగా, ప్రయాణాల పరంగా, ఫ్యామిలీ అవసరాల నిమిత్తం ఇలాంటి ఖర్చులు ఉంటాయి. వాస్తవంగా ప్రయోజనం 10 రూపాయలతో సాధ్యమైతే ఆ పనికి 100 రూపాయలు లేదా 1000 రూపాయలు ఖర్చు పెట్టకండి. అవసరం లేదు, దానికి ఎంత విలువ ఉంది అనేది మీరు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఆరోగ్యపరంగా చూస్తే